ఎన్ని పదాలు రాసుకున్నా బయట జరిగే రాజ్యాంగం వేరే, బయట అనుసరించే రాజ్యాంగం వేరే. చట్టాలు శాసనాలు అట్టడుగు వర్గాలకు ఒక రకంగా పనిచేస్తాయి, అదేవిధంగా ఇతర వర్గాలకు ఇంకొక రకంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి భారతదేశంలో అప్పుడప్పుడు రోజు పోలీస్ స్టేషన్లలో ఎన్నో నమోదు అవుతూనే ఉన్నాయి. గవాయి గారి మీదనే జరిగింది అని అంటే ఇంకా సామాన్యులు ఒక లెక్కన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అమాయకుల మీద ఎన్ని అత్యాచారాలు, ఎన్ని అణిచివేతలు, ఎన్ని చూశాము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. కారంచేడు, నీరుకొండ, చుండూరు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని రకాలైనటువంటి ఊచకోతలు, అమానుషాలు. కాబట్టి ఈ దేశం ఇంకా అలాంటి దాంతో ఇంకా బుసలు కొడుతూనే ఉంది, పడగలు విప్పుతూనే ఉంది. ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు నిరంతరం అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి చట్టాలు శాసనాలు వీళ్ళ విషయంలో మరి ప్రేక్షకులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉంది. దీన్ని తీవ్రంగా కూడా ఖండించకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఏదో కొంతమంది చూస్తే సాధారణంగా మొక్కుబడిగా ఖండించినట్టుగా ఉంది. చాలా మంది ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఇతర ముఖ్యమంత్రులు కానీ ఏదో పేరుకు మొక్కుబడిగా ఖండించినట్టుకే ఉంది తప్ప దీనికి ఒక సీరియస్గా ఒక భారతదేశం అంతా తీవ్రంగా ఖండించి దీన్ని తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించే పరిస్థితి లేదు. దీనికి ఏంటిది అని అంటే ఏదో సనాతనమైనటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి దానికి అంటగట్టి మొత్తం ఏంటంటే గవాయి గారు చాలాసేపు విసిగిస్తూ పోతుంటే, దాని గురించి మాట్లాడుతూ పోతుంటే సరదాగా ఒక తేలికగా